ఇక్కడ అందరి అగోరీలు వేరు, ఈ అగోరి వేరు. ఈ అగోరి వచ్చిన పని చేయకుండా పెళ్లి చేసుకున్నది వర్షిని అనే ఒక బీటెక్ చదివిన అమ్మాయిని. ఇప్పుడు అచ్చిన పని అని నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? మీ టీవీ యజమాని పంపించింది అంటే మొదలు ఈ పని మీద బొమ్మని చెప్పి, అవును, ఈ పని మీద బొమ్మని చెప్పి జర్నలిస్ట్ గా మీరు పంపించిరా? మీ బీఆర్కే మీ న్యూస్ ఛానల్ పంపించిందా? అంటే బీజేపీ పంపించిందా? లేకపోతే మత ధర్మ గ్రంథాలలో ప్రచారం చేసేవాడు ఎవడైనా ఈ టార్గెట్ అని పంపించిందా? ఒక పిచ్చిలేసిన వ్యక్తి చేతిలో రాయి ఉంటే ఎవరి మీదకి విసురుతారో తెలియదు. ఇతను కూడా శ్రీనివాస్ గారు కూడా ఆయన వచ్చారు, ఆయనను మీరు ఇంటరాగేషన్ చేపియాలి పోలీసు వారు. అయ్యా నీ వెనకాల ఎవరున్నారు, నీ ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, అసలు నువ్వు ట్రైనింగ్ ఎక్కడయ్యావు, నీకు కారు ఎవడు కొనిచ్చాడు, ఈ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది, అసలు నేను నడిపించేది ఎవరని పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ పౌర సమాజానికి జరుగుతున్న నష్టం మీద ఒక విచారణ జరిపించి నిగ్గు తేల్చి తీసుకుపోయి లోపలయ్యాల. అలా కాకుండా మీరు ఏం చేయకుండా అచ్చన పని చేయకుండా ఏం అఘోరీలకు ప్రత్యేకంగా ఏ పని ఉంటుంది బ్రదర్? ఇప్పుడు రైతులకి కూలీలు దొరకట్లేదు, కూలీలు దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన ప్రయోగశాలలో ల్యాబుల్లో రకరకాల వస్తువులు కనిపెట్టి 10 మంది చేసే పనిని ఒక్కరే చేసేలాగా ఇప్పుడు కంప్యూటర్లు వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పీడప్ అయ్యి మొత్తం ఏఐ వచ్చింది కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ నాలెడ్జ్ మన పనులు సులభతరం చేసినట్టుగానే రైతుల పనులు సులభతరం చేసేవి కావాలి, విద్యార్థులు నేర్చుకునేవి కావాలి, మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దాన్ని పోగొట్టడం కోసం మానసిక వికాసం కలిగించే కార్యక్రమాలు కావాలి, సంబంధాలు పోతున్నాయి దాన్ని కాపాడుకోవాలి, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం ఇవన్నీ వదిలిపెట్టి బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుకుంటూ ఒక నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి గురించి అసలు పట్టించుకోవాల్సింది సామాన్య ప్రజలు గానే కాదు. ఒక మీడియాగా మీరు మాత్రం బాధ్యతాయుతంగా ఆమె లోపాలను గుర్తించారు, బట్టబయలు చేశారు. ఆమె ఆడియో లీకులు, తర్వాత ఆమె ప్రేమ వ్యవహారాలు, ఆమె పెళ్లి వ్యవహారాలు, ఆమె శోభన ముహూర్తాలు అవన్నీ మీరు సమాజం ముందు పెడుతున్నారు కాబట్టి అయింది. లేదా ఇదే విషయాల్ని ఒక నాస్తికుడిగా, హేతువాదిగా, మానవవాదిగా, చార్వాకలోకైతే సిద్ధాంతకర్తగా మేము ప్రచారం చేస్తే మమ్మల్ని ఉరికిచ్చి కొట్టేటోళ్ళు. అరే ఇది మా సనాతన ధర్మము, మా ఆర్య బ్రాహ్మణ ధర్మము, మా ధర్మాన్ని ఆమె అంత మంచిగా బట్టలు ఇప్పుకొని మా ధర్మాన్ని కాపాడుతూ ఉంటే మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారని మా మీద కేసులు పెడతారు. మీ మీడియా మంచి పనే. ఇప్పుడు పోలీసు వ్యవస్థ న్యూసెన్స్ కాకుండా చూడాలి, న్యాయ వ్యవస్థ దీని మీద విచారణ జరిపించాలి, పరిపాలన వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ లేదా మంత్రులు కానీ దీని మీద చర్య తీసుకుంటే పరిష్కారం. మీ పాత్ర మీరు గుర్తించారు, సమాజం ముందు పెట్టారు. ఇప్పుడు సమాజం మీద నరేషన్న ఒక్కసారి ఇప్పుడు ఈ అఘోరి వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నది. ఈ అమ్మాయి బీటెక్ చదువుకొని ఈ అమ్మాయి ఎట్లా ఒప్పుకున్నది, అసలు వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? మానసిక అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఎప్పుడో 2006లో నేను అంటే 19 ఏళ్ల క్రితం ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నాను. అప్పటి నుంచి సైకాలజిస్ట్ గానే వృత్తిలో ఉన్నాను. అయితే ఒంటరిగా ఉన్న ఈవిడ ఎమ్మెల్యేలు, మంత్రులు రహస్యంగా వచ్చి కాళ్ళు మొక్కిపోతున్నా, కలెక్టర్లు వాళ్ళ భార్యా పిల్లలతో వచ్చి కాళ్ళు మొక్కిపోతూ ఉన్నా, అన్ని రకాల డబ్బులు వస్తున్నా, హోటళ్ళు వస్తున్నా, గుడికి వెళ్తే డోర్ తీసి మరి ప్రత్యేక పూజలు చేయిస్తున్నా, అన్ని టీవీ ఛానళ్ళల్లో ఆమె గురించి పాపులర్ అవుతున్నా, తన తల్లిదండ్రులు తనను యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. తనతో చదువుకున్న తన స్నేహితులు ఎవరు కూడా తనను కడుపు నిండా మాట్లాడి మానసిక ప్రశాంతతనిచ్చేవాళ్ళు లేరు. దేవుడు ఎలాగూ లేడు కాబట్టి ఆమె దేవునితో మాట్లాడలేదు. ఆమెకు ఎలాగూ శక్తులు లేవు కాబట్టి తనకు వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని తాను పరిష్కరించుకోలేదు. ఈ కారణం చేత మానసిక తోడు కోసమే తాను ఈ అమ్మాయితో స్నేహం చేసింది. మరి ఆమె అభూత శక్తులు ఉన్న వ్యక్తి అయితే అదంతా ఫేక్ అని అర్థం, లేదా ఆమె దైవాంశ సంభూతురాలు అంటే అంత దొంగ నాటకం అని అర్థం, లేదా ఆమె సనాతన ధర్మాన్ని రక్షించే హైందవ భక్తురాలు అంటే ఇదంతా మోసము, ప్రజలను మోసం చేస్తున్న చీటింగ్ అని అర్థం. కానీ భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశ పౌరురాలు అయితే మాత్రం ఆమె వయోజనురాలు అయ్యాక ప్రేమించే హక్కు ఉంది, తనను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది, ఆమె ఏ ధర్మాన్ని ఆచరిస్తే పాటిస్తే ఆ పద్ధతిలో ఆమె పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా కలిసి లివింగ్ టుగెదర్ ఉండే హక్కు ఉంది. ఆమె లెస్బియన్ అయినా, థర్డ్ జెండర్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, ఇంకేదైనా ఆమెకు కూడా ప్రేమించే హక్కు ఉంది, మనసుంది, ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కలిసి ఉండొచ్చు. ఆమె ఉండొద్దు అనే హక్కు నీకు లేదు, నాకు లేదు. ఒక 100 ఏళ్ల క్రితం మనం వెళ్ళిపోతే 1000 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి బీసీల మహిళలను, ఎస్సీల మహిళలను, ఆడపిల్లలను ఆయా గుడులకిచ్చి, దేవుళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేశారు. అది కూడా ఒక రకమైన బానిసత్వమే కదా. జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, బస్విని వ్యవస్థ
ఇలా ఎంతో మంది వేలాది మంది ఆడపిల్లల్ని దేవుడికిచ్చి పెళ్లి చేస్తే ఆ ఊరు పూజారి చక్కగా ఆమెను వాడుకునేవాడు. అది చట్టబద్ధంగా జరిగినటువంటి వ్యభిచారం. అంతేకాకుండా క్రైస్తవ సోదరులు కూడా దేవుడి సేవకు ఆడపిల్లలను తీసుకొని వాళ్ళ చేత మిషనరీలు క్రైస్తవ పాఠశాలలు నడిపించారు, హాస్పిటల్ నడిపించారు, ఇంకొంతమంది తప్పుడు పనులు కూడా చేశారని పోపు గారే స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేశారు. క్రైస్తవ పాస్టర్లు కొంతమంది మహిళలను ఇబ్బంది పెట్టింది నిజమే, అందుకు క్షమించండి అని మీరు అఫీషియల్ వెబ్సైట్ వాటికన్ సిటీ అఫీషియల్ వెబ్సైట్ పోప్ వెబ్సైట్ చూస్తే మీకు డాక్యుమెంట్స్ తో సహా బయటికి వస్తాయి. అంటే ఆడపిల్లలని క్రైస్తవం పేరుతో దేవుడికి ఇచ్చుకొని తీసుకొని అక్కడ హాస్పిటల్ నడిపించుకొని లేకపోతే స్కూల్ నడిపించుకొని ఆ చర్చికి సేవలు చేయించుకొని పాస్టర్లు వాడుకున్నవి కోకొలలుగా ఉన్నాయి. అలాగే ముస్లింలు కూడా మదర్సాల్లో మగ్గిపోతున్నారని కూడా కొంతవరకు మేము విన్నాము. అయితే నరేష్ అన్న, ఎంతో నిజమో మనకి తెలియదు. నరేష్ అన్న, కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఓన్లీ ఈ అఘోరి అనే మగ శ్రీనివాసు ఆడు కూడా దళితుడై ఉండడం, ఆడు కూడా నేతకానుడు అయి ఉండడం, వాడు ట్రాన్స్జెండర్ గా మాడిపోయి అందరితో పబ్లిసిటీ పొంది రేపు రానున్న రోజుల్లో వానికి మంత్రి పదవి ఇస్తారో, వానికి ఎమ్మెల్యే ఇస్తారో, లేదా ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వీడు ఇట్నే నీట్ గా ఉంటే వీడిని ముఖ్యమంత్రిని కూడా చేస్తారని భయపడి వీడిని వ్యక్తిగతంగా బ్లేమ్ చేయడం కోసం ఇదంతా షో దొబ్బుతారు. కాబట్టి వాడికి కూడా మానవ హక్కులు, జీవించే హక్కులు ఉన్నాయి. కానీ ఇంత ముందుకే పెళ్లి అయిందంట కదా నరేష్ అన్న, ఇంత ముందుకే శ్రీనివాస అనే అంట ఈయనకు ఇంత ముందుకే పెళ్లి అయిందంట. ఈ అఘోరికి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఈ వర్షిణ అనే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. ఒకటి ఆ అఘోరి అనే ఆవిడ హిందూ ధర్మ గ్రంథాలను పాటించినట్లయితే ఆమె ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చు. ద్రౌపది లాగా 5గురిని చేసుకోవచ్చు, లేకపోతే శ్రీరామచంద్రమూర్తి తండ్రిలాగా 3గురిని, కౌసల్య, కవికా, సుమిత్రలాగా 3గురిని చేసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి లాగా 2ని చేసుకోవచ్చు, లేదా గొప్పగా శ్రీరాముడి లాగా ఏకపత్ని వ్రత్యంతో కేవలం రాముడు ఒకే భార్య అని అన్నట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఒకే భార్యతో ఉండొచ్చు. మరి ఈ అఘోరి తాను నమ్ముతున్న ధర్మ సిద్ధాంతాలలో ఏ దేవుడిని ఆదర్శంగా తీసుకొని ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటుందో మీరు అఘోరిని అడగాలి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత సంసారము, బాదర బందీలు, వివాహ వ్యవస్థలోకి వచ్చాక ఆమె అఘోరి తత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఆమెను అఘోరి అని మీరు సంబోధించకుండా ఆమెను లెస్బియన్ అనో, థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్ అనో, గౌరవ శ్రీమతి శ్రీనివాస్ గారనో వాళ్ళిద్దరిని ఒక జంటగా మనం అంగీకరించాలి. రాజ్యాంగం కూడా స్వలింగ వివాహాలను ఈ మధ్య అంగీకరిస్తుంది. పెళ్ళై ఇద్దరు వేరువేరు భార్యలు, వేరువేరు భర్తలు ఉన్నవారు కూడా లివింగ్ టుగెదర్ ఉంటున్నారు, కో రిలేషన్ లో ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనం జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఒక్క ఆడపిల్లను వర్షిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అన్ని ఛానళ్ళని లొల్లి పెట్టుకుంటున్నాయి. జనాలందరూ గిట్ల చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 2025 ఇలా ఏప్రిల్ 17వ తారీఖు మీరు మీటింగ్ పెట్టారు కదా, ఈ రోజు ప్రభుత్వం లెక్కలు తీయాలి. ఆయా మతాల చేతిలో పెళ్లిళ్ళు లేకుండా ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. మొన్నటి ఒక ఆమె వచ్చి పరమేశ్వరి సంస్థలో ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఈశ్వరీయ భావనలో ఎంతమంది ఉన్నారు, రకరకాల చోట్ల ఎంతమంది ఉన్నారో బయటికి చెప్తున్నారు ఒక్కొక్క ఆడపిల్లలు. ఈ అఘోరిని ప్రధానంగా తీసుకొని గౌరవ ప్రభుత్వాలు కానీ, మీలాంటి మీడియాలు కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పాలక నాయకులు కానీ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఉన్న జర్నలిస్టులు కానీ అసలు ఏ మతాల చేతిలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు. పాపం ఈ రోజు వర్షినికి మనం అందరం ఇంత ప్రేమ చూపిస్తున్నాం, ఆమె బతుకు ఆగమైపోయిందని. ఆమె ఏమో 10th ఇంటరో ఫెయిల్ అయిపోయిన ఆడపిల్ల కాదు, 5వ 6వ చదివి ఆపేసిన ఆమె కాదు, బీటెక్ చదివినామే, సోషల్ మీడియా ఉన్నామే, ఆమెతో స్నేహం చేసినామే. అంటే బీటెక్ చేసిన అమ్మాయి ఇంత మోసపోతే ఈ రోజు మన ఆడబిడ్డలు చదువులే మాయమైపోతున్నటువంటి ఏ రకంగా చిక్కుకొని ఉన్నారు. ఆ మధ్య సత్యసాయి బాబా గారి రహస్య బెడ్రూమ్ లో 7 హత్యలు జరిగిన వార్త ఈరోజు BBC న్యూస్ లో ఇంకా లైవ్ లో అలాగే ఉంది. మీరు సత్యసాయిబాబా బెడ్రూమ్ మర్డర్స్ అని కొడితే మొత్తం డాక్యుమెంట్స్ అంతా వస్తాయి. దీని మీద పింగిలి దశరథం గారు ఎన్కౌంటర్ అనే పత్రికలో ఏకధాటిగా ఫోటోలతో వీడియోలతో రాసి పెట్టారు మిత్రులారా. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి బాబాలలో ఎంతమంది బాబాల దగ్గర, స్వామీజీల దగ్గర అసలు బయటికి ఐడెంటిటీయే లేకుండా లోపల దుర్మార్గమైన హింసలు భరిస్తున్నారో మీరు పరిశీలించాలని కోరుతున్నాం. మేము పరిశీలించే అవసరం మాకు లేదు, మేము మీ దృష్టి తీసుకురావడం వరకే మేము చేస్తాం. కాబట్టి వర్షిని ఒకవేళ తాను ఇష్టంగానే లివింగ్ టుగెదర్ కలిసి జీవిస్తున్నాను అంటే వీ షుడ్ రెస్పెక్ట్ హర్ డిసిషన్. వాళ్ళ పేరెంట్స్ కి ఏమైనా అభ్యంతరం ఉంటే 18 ఏళ్ళు నిండాయి కాబట్టి అతనితో ప్రాణహాని ఉంది అని ఒక పిటిషన్ ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు చట్టాన్ని, న్యాయాన్ని నమ్మితే చట్ట ప్రకారంగా వాళ్ళిద్దరిని పెళ్లి చెల్లదు. అలాను ఆమెను తీసుకొని ఒకవేళ 18 ఏళ్ళు నిండకపోతే ఆమెను గవర్నమెంట్ హోమ్ కు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ శ్రీనివాస్ గారి మొదటి భార్య గనుక తాను పిటిషన్ వేస్తే వీళ్ళ పెళ్లి చెల్లదని,
ఒకవేళ అతను ఆదాయం ఉంటే ఆమెకు భరణం ఇవ్వాలని అవన్నీ కోర్టు చూసుకుంటది. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ప్రజలేం ఆలోచించాలంటే చక్కగా గుడ్డలు కట్టుకోవడం ఎలాగా, ఇంకా గొప్పగా 10 భాషలు నేర్చుకోవడం ఎలాగా, ఇంకా ఒకవేళ దేవుని నమ్ముతూనే ఇష్టమైన దేవుణ్ణి మొక్కుకుంటూనే రోజు స్నానం చేశాక ఒక 10 నిమిషాలు నువ్వు యేసయ్యని మొక్కుకుంటావా, అల్లా ప్రార్థన చేసుకుంటావా, నీకు నచ్చిన రామునికో, కృష్ణునికో, వెంకటేశ్వరుడికో, సాయిబాబాకో దండం పెట్టుకుంటావా నీ ఇష్టం. ఆ తర్వాత బయటకొచ్చాక ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడాలి కదా. ఈరోజు ఒక వర్షిణి అనే అతని చేతిలో మోసపోలే, ఎంతో మంది ఆడపిల్లలు నిత్యం మోసపోతున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు హిందూ కోడ్ బిల్లు తెచ్చి ఆడవాళ్ళని సమానంగా కావాలి, ఆస్తి హక్కు సమానంగా ఉండాలని చెప్పాడు కదా. దీని మీద మనం మాట్లాడుకోవట్లేదు. అయితే 29 సంవత్సరాల తర్వాత నిన్న ఈ వర్షిని ఆంధ్రాలో వర్షిని ఒక అన్న వ్యక్తికి గుండు కొట్టిస్తే నిన్న కోర్టు తీర్పిచ్చింది.